కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 6వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భార్యతో కలిసి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ముద్రగడ ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. బీపీ మెడికల్ టెస్టులకు ఆయన ఒప్పుకోవడం లేదని, అత్యవసరంగా వైద్య సేవలు చేయాలని డాక్టర్లు చెప్పారు. ముద్రగడ కుటుంబీకులకు వైద్య పరీక్షలు చేస్తే తనకు ఏ అభ్యంతరం లేదని ముద్రగడ అన్నారు. వైద్య పరీక్షలకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముద్రగడ దీక్షకు విదేశాల్లోనూ భారీగా మద్దతు లభిస్తోంది. దుబాయ్, చికాగో, యుఎస్ఏ, డల్లాస్, వర్జీనియా, డెట్రాయిట్లోని కాపు సోదరులు ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. కేసుల ఎత్తివేత, రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం. ఆయన అడుగుతున్న ఈరోజు కోరికలు కానీ అన్నీ కూడా కాపు ప్రజల కోసం అడుగుతున్నాయి. దాన్ని ప్రభుత్వం చాలా తొందరగా తీర్చాలని కోరుకుంటున్నాం. మంజునాథన్ కమిషన్లు ఇవన్నీ కూడా కమిషన్ వరకే ఉంటున్నాయి. చాలా కాలం వరకు సాగదీస్తున్నారు. ఇవన్నీ కూడా తొందరగా తేల్చాలని, అదేవిధంగా ఈరోజు ముద్రగడ గారి మీద పెట్టిన కేసులు కానీ తద్వారా మిగతా వారి మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఇది యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐ కాపు ఫారం ద్వారా మేము ఈరోజు ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. దీన్ని ఇంకా చాలా జాగ్రత్తగా అన్ని మన ప్రీతం నాయకులకు, తెలుగు ప్రజలకు, మీడియా వారందరికీ తెలుగు ఎన్ఆర్ఐల తరఫున నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న చాలా బాధాకరమైన పరిస్థితులు
రాజమండ్రి ఆసుపత్రిలో వైద్యులు హైరాణ చేస్తున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ముద్రగడ కోడలికి ఇన్ఫెక్షన్ రావడంతో హుటాహుటిన ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. కోడలి పరిస్థితిపై బియ్యంకుడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ముద్రగడ గారి బియ్యంకుడు సోమేశ్వరరావు గారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా దారుణంగా ఉందమ్మా. షుగర్ 45 పడిపోయిందమ్మా. 26 సంవత్సరాలు పాప, చిన్న పాప. అంత దారుణంగా 6 రోజులు బట్టి తిండి లేక చాలా ఇబ్బందిగా ఉందమ్మా. చాలా కష్టంగా మా పాపను ఎంత అప్పుగా పెంచుకున్నాం. ఆ పాప అవసరం ఉంటుంది. అక్కడ భద్రాద్రి గారు మిస్సెస్ పరిస్థితి అలాగే ఉందమ్మా. మా అల్లుడి గారి పరిస్థితి, అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా. ప్రభుత్వం వెంటనే కనిపించుకుని ఒక ఈ చర్చలు జరిపి ఈ కథ చేయకపోతే చాలా ఈ ప్రాణాలు పోయే పరిస్థితి కనపడుతుందమ్మా. చిన్న పాప ఉందమ్మా. పాప చాలా దారుణంగా అసలు మాట కూడా రాసుకున్నామ్మా. ఎప్పుడు అలాగే ఇప్పుడు అంత దూరంగా చూడలేదు. 2 చేతులకి ఫ్లూయిడ్స్ చెప్తానమ్మా. అది ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుంటుందా అసలు పాప చాలా సన్నగా ఉంటుంది. అటువంటి పాపని అక్కడి నుంచి కొట్టుకుని వచ్చిన తర్వాత నుంచి పాప చాలా మైండ్ గా కూడా చాలా అప్సెట్ అయ్యి వాటర్ కూడా తీసుకోక చాలా ఇబ్బంది పడుతుందమ్మా. మా పాప పరిస్థితి మా గురించి జరగకపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మా పాప అందరూ సమాజం చేశారు. అదే ప్రభుత్వం చేస్తారా ఎక్కడ పోలేస్తారో నాకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి బాగా ఉండవట్లేదమ్మా. కాబట్టి నన్ను ఎంత కక్ష కట్టేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పేర్కోండి. ఆడపిల్లల జీవితాలతో కాపుల జీవితాలతో ఆడుకోగలే. మీరు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడండి. మీడియాకి చూపించండి. ఒక్కసారి మా బాధ ఏంటో అర్థం చేసుకోండి. మీరు ఇచ్చిన మాట నేను అడుగుతున్నా కదా, అది కూడా మీరు స్పందించబట్టి అలాగా ఫిబ్రవరి 9వ తారీఖు మీరు ఏదైతే మాట ఇచ్చారో అరెస్ట్ చేశారు. ఇవాళ 14 6 రోజులుగా కనీసం వాటర్ కూడా తీసుకోకుండా అంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా మీకు కనికరం లేదంటే ఈ కాపుల మీదకి మీకు అంత కష్టం ఉందా? ఏం చేయాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నానమ్మా. ఇవాళ కనీసం నిరాహార దీక్ష తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా దారుణంగా నన్ను అయితే చాలా దారుణంగా కొట్టి నా జేబులో క్యాష్ కానీ సెల్ఫోన్లన్నీ లాక్కుని దారుణంగా కొట్టారు. అలాగే మా అల్లుడిని మీరు అందరూ విజువల్స్ చూశారు కదమ్మా. చాలా దారుణంగా కొట్టారు. జుట్టది కొంచెం లంజాలన్నారా ఏంటని బూతునమ్మా. ఎంత దారుణంగా ఎప్పుడు లేదమ్మా. అటువంటి పరిస్థితులు నా కూతురు చూస్తుంది కడుపు తరికిపోతుంది. ఎంత దారుణంగా ఉందంటే అసలు మేము ఏం చేయాలో కూడా మాకు అర్థమైన పరిస్థితి. ఇక్కడ కేవలం బంధువులు మాత్రమే వారు పొందిస్తారమ్మా. అత్త గారు మిగతా ఎవరు రావడానికి లేదు. ఎవరు వచ్చినా చేయడానికి ఉందమ్మా. కాపులు అసలు ఇంత దారుణమైన పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదమ్మా. ఈ ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణం లేదమ్మా. కనీసం బంధువుల వరకే చూస్తున్నారు కానీ మిగతా ఎవరు లేరు. నా పాప పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉందమ్మా. నా పాపకి ఏమైతే మేము ఏమైపోలేదు పరిస్థితి. మా అల్లుడి గారు కానీ అందరూ కూడా చాలా దారుణంగా ఉన్నారమ్మా. ప్రస్తుతం ముద్రగడ గారి పరిస్థితి ఎలా ఉంది? ముద్రగడ గారి పరిస్థితి చాలా నీరసించుకుని ఉన్నారమ్మా. ఆయన కనీసం లేచి డాక్టర్లు వచ్చినప్పుడు లేచి నిలబడడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందమ్మా. చాలా చాలా ఆవేదనగా ఉన్నారమ్మా పాపం. ఇక్కడ అందరి పరిస్థితి కూడా నలుగురు పరిస్థితి కూడా చాలా దయహీనంగా ఉందమ్మా. ఇక్కడ ఈయన పద్మనాభం గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఎటువంటి ఇది తీసుకోవట్లేదమ్మా. కేవలం వాటర్ మాత్రమే తీసుకుంటున్నా ఉన్నారు. వాళ్ళకి వైద్యులు లేదు. ఒక మా పాపకి పద్మనాభం గారి మిస్సెస్ కి మాత్రమే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారమ్మా. మరి డాక్టర్లు అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు, కానీ వీళ్ళు నిరాకరిస్తున్నారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఒకటే చెప్తారమ్మా. ఏదైతే ఫిబ్రవరి 9వ తారీఖు దాకా హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చాలి.
అక్కడ కళా వెంకట్రావు గారు, అచ్చెన్నాయుడు గారు వాళ్ళందరూ వచ్చి ఇచ్చారు కదా. ఈ రోజున మళ్ళీ మాట తప్పడం ఏంటి? ప్రభుత్వం అక్రమ అరెస్టులు ఏంటి? ఈ అరెస్టులు ఆపాలి, కేసులు తీసేయాలి అనే పట్టుదల మీద ఉన్నారమ్మా ఆయన. ఆ పట్టుదల మీద ఉండడం వల్ల కనీసం ఆయన ఎటువంటి వైద్యానికి కూడా సహకరించట్లేదు. పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉందమ్మా. ఈ వారి నుంచి కూడా ఆయన చాలా నీరసించిపోయారు. బాగా ఆయన కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారమ్మా. అసలు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందమ్మా. మేము చూస్తున్నాం. కనీసం ఒక్కసారి మీడియాకి ప్రభుత్వం మీద రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలందరూ ఆందోళనగా ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ప్రజలకు చూపించండి. ప్రజలకు ఒక్కసారి చూపించండి. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలుసుకుంటే కొంత ప్రజలు ఆందోళన తగ్గుతుంది. ఇక్కడ ఈయనైతే మాత్రం ఎట్టి పరిస్థితులని కూడా కేసులు అనేది ఎత్తేయాలనే పరిస్థితుల మీద భీష్మించుకుని కూర్చుని ఉన్నారమ్మా. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతామమ్మా. కాపు ప్రభుత్వంలో కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు, కాపు సోదరులు అందరూ కూడా స్పందించాలి. ఇంత దారుణమైన పరిస్థితి నా జీవితంలో నేనే కూడా 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నది కానీ ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదమ్మా. ప్రభుత్వం సానుకూలంగా స్పందించండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు కాపుల మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే కాపులను మీరు బీసీలో రిజర్వేషన్ చేయాలనే పరిస్థితి మీకు ఉన్నప్పుడు ఎందుకు ఈ తగు మీకు ఎందుకండి? ఎందుకు అంత కక్ష చేసి ఒక ముద్రగడ ఫ్యామిలీని టార్గెట్ చేసి అంత ఇది చేస్తున్నారు? దయించి చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మంత్రిని ఐఏఎస్ ఆఫీసులు పంపి ఒక్కసారికి మీరు స్వయంగా పర్యవేక్షించండి. ఇక్కడ పద్మనాభ గారు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే ఇంకా ఈ కాపుకోవడానికి ఇంకా వేరే నాయకుడే లేడండి. దయించి మీరు సానుకూలంగా స్పందించి ఆయన డిమాండ్స్ నెరవేర్చండి. దయించి మేము ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారమ్మా. ఇక్కడ నా కూతురు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందమ్మా. అసలు మాకు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో ఇది అవ్వలేదు. అప్పుడే రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆకుల సత్యనారాయణ గారితో మాట్లాడామమ్మా. ఆకుల సత్యనారాయణ గారు కూడా మేము కలెక్టర్ని కలిసి వస్తున్నాం సార్, మేము ప్రభుత్వం తరఫున మేము మాట్లాడతాం, మీడియేషన్ చేయమని ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి ఇది రాలేదని ఇప్పుడు ఆకుల సత్యనారాయణ గారు కూడా మాట్లాడారమ్మా. మరి ప్రస్తుతం ముద్రగడ గారి భార్య పరిస్థితి ఎలా ఉంది సార్? ఎవరిదమ్మా? ముద్రగడ గారి సతీమణి. ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదమ్మా. ఆవిడ కూడా కళ్ళు తేలేసేసి అసలు మాట రావట్లేదమ్మా ఆవిడకి కూడా. మా అమ్మాయి అయితే పూర్తిగా కోమకి వెళ్ళే పరిస్థితిలో కనబడుతుంది. మాకైతే గుండె చెరువైపోతుందమ్మా. అసలు ఆవిడ పరిస్థితి కూడా అలాగే అయిపోయారమ్మా. అలాగే అసలు చూస్తున్నారు తప్ప మాట అనేది రావట్లేదమ్మా. ఆవిడైనా ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి అంగీకరించారా అమ్మా? కనీసం ఆవిడైనా ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి కానీ ఆహారం తీసుకోవడానికి కానీ అంగీకరించడం జరిగిందా? ఈ రోజు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారమ్మా. ఆవిడ పరిస్థితి కూడా పూర్తి ఇదైపోయిందమ్మా. అంటే మొన్న ఈ నిరాహార దీక్ష నుంచి తీసుకొచ్చేటప్పుడు పోలీసు వారు వెనకాల వీక్లేదు కొట్టిన దెబ్బకి ఆవిడ ఈ వెన్నుముక ఏదో బ్రేక్ అయ్యిందని అంటున్నారమ్మా. దానికి వల్ల ఆవిడ ఎక్కడ పడుకునే ఉంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది ఉందమ్మా. వీళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా ప్రభుత్వం కథలు రాలేదు. దీని పరిస్థితి ఏమంటారు? చాలా దురదృష్టం అమ్మా. కాపులు ఈ రాష్ట్రంలో ఎందుకు బతుకున్నావా అనే పరిస్థితి ఉందమ్మా. అన్యాయంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, అలా కర్ణాటక, తమిళనాడు వెళ్ళిపోతే బాగుండేదేమో అనుకుంటున్నామమ్మా. చంద్రబాబు నాయుడు గారు కాపులు ఓట్లతో ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చారు. కాపులు మాకు దేవుళ్ళు అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు కనీసం కాపుల యొక్క బాధ, మా పిల్లల యొక్క బాధ కనీసం అది కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆగస్టులో ఎప్పుడో రిజర్వేషన్ ఇస్తాను, ఈ లోపల మీరు అరెస్టులు మొదలెట్టి దీనికి ఈ గొడవకి మూల కారణంగా మీరు తయారయ్యారు. ఇప్పుడైనా సరే స్పందించండి. కాపులు ఆగ్రహం చూడకముందే మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా స్పందించి కాపులు మీకు ఉన్న ప్రేమను ప్రకటించండి తప్ప, అంతే తప్ప కాపులతో మీరు చేయాలి దక్కండి. అయ్యా కాపుల పిల్లలందరూ కూడా ఇవాళ గుండెలు పిండిపోయి రగిలిపోయినట్టు ఉన్నారు. దయించి మీరు స్పందించండి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షుడు ఆ రోజున ఆయన మాట్లాడకి కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓటేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కూడా అర్థమైన పరిస్థితి కనబడుతుంది. అందరూ వాళ్ళు స్పందించండి. కాపు పిల్లలు అందరూ కూడా స్పందించండి. ఇవాళ ఎవరు అందరూ స్పందిస్తేనే ఈ కాపు రిజర్వేషన్ సమస్య కానీ కేసుల సమస్య కూడా బయటపడుతుంది. ఇవాళ నా కూతురు చూస్తే చాలా అసలు నా గుడ్డు తెలియకపోతుంది. అసలు మేము ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అసలు ఇక్కడ లోగల్లో ఉన్నప్పుడు మాకు లోన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అమ్మా. అంత దారుణంగా ఉందమ్మా. ఇక్కడ చాలా కష్టంగా ఉంది. మనసంతా కూడా బాధగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థమైన పరిస్థితి అమ్మా.
గారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. మనం కూడా చూస్తూ ఉన్నాము. అందులో ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఆసుపత్రి పరిస్థితి ఏంటంటే ఓన్లీ కేవలం రక్త సంబంధికులు మాత్రమే ఎస్టీ మేడం గారు పంపిస్తున్నారమ్మా. మిగతా ఎవరిని కూడా చెక్ చేస్తున్నారు. సెల్ ఫోన్స్ కూడా బయట ఆఫ్ చేస్తున్నారు. లోన్ కూడా ఎటువంటి ఇది లేదమ్మా. కేవలం ఏంటంటే లోనికి ఎవరిని రాదుకుండా రక్త మమ్మల్ని మాత్రం అయితే గౌరవంగానే పంపిస్తున్నారమ్మా పోలీసు వాళ్ళు. మిగతా వాళ్ళని అందరినీ కూడా ఆపుతున్నారు. ఆయన అభిమానులు అందరినీ కేవలం మమ్మల్ని మాత్రమే పంపిస్తున్నారు. లోన మాత్రం ఒక్కసారి నేను ఏమంటున్నానంటే ప్రజలకి అందరికీ ఆందోళన ఉంది పద్మనాభం గారి ఆరోగ్యం పట్ల. దయించి ఏంటంటే మీడియాని ప్రభుత్వం నేను కోరేది ఏంటంటే మీడియాకి పద్మనాభం గారిని చూపించమని నేను కోరుతున్నానమ్మా. ఆయన ఆవేదన బాధ పడ్డ మానసిక క్షోభ అంతా కూడా ఆయన ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం ఒక్కసారి చర్చలకి చేసి ఆ సమస్య సున్నితమైన ఈ సమస్యని పెద్దది చేయకుండా కాపు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు పెద్దలు, కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు, కాపు చైర్మన్లకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. దయించి ఈ సమస్యని సున్నితమైన సమస్యను అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. కాపులు ప్రేమ పొందండి తప్ప కాపులని అంత కక్ష సాధింపు చర్య మీరు పెట్టుకోకండి. దయించి మీరు ఈ సమస్యను పరిష్కరించే దిశగా చేయాలని చెప్పేసి నేను చేతులెత్తి మొక్కుకుంటున్నానమ్మా. కాపు బిడ్డలందరూ కూడా శాంతియుతంగా మీ నిరసన తెలియజేయండి. కాపులందరూ కూడా కాపుల కోసం ఇవాళ 1 కోటి మంది బంధువులను అనాథలాగా ఇవాళ పద్మనాభం గారు ఒక హాస్పిటల్లో ఒక చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారమ్మా. చాలా బాధగా ఉందమ్మా. ఇవాళ 1 కోటి మంది బంధువులు ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఆ రకంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వీర్యం అయిపోయి చాలా నిర్లిప్తగా ఉన్నట్టుగా కనబడుతున్నారు. చాలా నీరసం అయిపోయారు ఆరోగ్యపరంగా. అతనికి కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్పేసి డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారమ్మా. 6 రోజులుగా పూర్తిగా 3 రోజులైతే వాటర్ తీసుకోలేదు, మాట అనేది కూడా పెగలట్లేదు. చాలా నేర్పించిపోయారమ్మా. చాలా ఆందోళనగా ఉన్నాం మేము అందరం కూడా. ఆయనతో పాటు మా చిన్న పిల్లలు మా అమ్మాయి 26 సంవత్సరాల పాప చాలా కష్టంగా ఉందమ్మా. దీక్ష ఇంత శాంతియుతంగా చేస్తున్నా పోలీసులు ఎందుకు ఎంటర్ అయ్యారు? అదే అర్థం అవట్లేదమ్మా. ఇప్పుడు పోలీసులు పీస్ఫుల్ గా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వెనకాల ఎటువంటి కాపులు లేరు, మీటింగ్లు లేవన్నప్పుడు ఇన్ని వేల మంది పోలీసు ఎందుకమ్మా ఆయనకి? ఇన్ని వేల మంది పోలీసులు పెట్టాలి. ఇప్పటికీ కూడా కిరణపూర్లో 5,000 మంది పోలీసులు ఉన్నారంట ఆయన ఇంటి చుట్టూ కూడా. ఎందుకమ్మా పోలీసు యంత్రాంగం ఈయన కోసం పనిచేస్తుందా? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలా? ముద్రగడ పద్మనాభం గారి కోసం అసలు కాపులు ఎవరు లేరు, కాపులు ఎవరు ఆయనకి సపోర్ట్ చేయట్లేదు అన్నారు హోమ్ మినిస్టర్ గారు, కింద గారు. మరి అటువంటిప్పుడు ఇంతమంది పోలీస్ సెక్యూరిటీ ఎందుకమ్మా? ఇంతమంది డిఎస్పీలు, ఎడిషనల్ ఎస్పీలు, పోలీసు ఇంత పకడ్బందీ ఎందుకు? ఎవరికైనా నిరసనగా శాంతియుతంగా చేసుకుంటుంటే నిన్న కిరణపూర్లో హైవే మీద పట్టుబడి హైవే మీద ధర్నా చేస్తుంటే 2,000 మంది చేస్తుంటే విచక్షణ రహితంగా కొట్టారని చెప్పేసి టీవీలో చెప్తున్నారమ్మా. ఎందుకమ్మా ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలుసుకునే హక్కు కూడా లేదా? హక్కుగా మామూలుగా ఒక నిరసన పద్మనాభం గారు మద్దతు తెలుపడానికి ఒక్కసారి ప్రభుత్వానికి పోలీసులు పక్కకి పెట్టండి. ఈ రాజమండ్రిని కట్టేస్తారండి. కొన్ని లక్షల మంది కాపు సోదరులందరూ, కాపు బిడ్డలందరూ కూడా ఆయన చూడాలని ఆ తాతాలు ఆడిపోతున్నారు. కానీ పోలీసు యంత్రాంగం ఎక్కడికెక్కడ కట్టడి చేయడం వల్ల ఎవరు నిరసనలు శాంతియుతంగా గుండెల్లో పెట్టుకుని బాధను దిగమింగుకుని ఉన్నారమ్మా. ముద్రగడ గారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మరి కాపు కార్యకర్తలు గాని, కాపు నేతలు గాని ఫ్యూచర్ లో ఏ కార్యాచరణ ఎలా రూపొందిస్తున్నారు సార్? ఏ కార్యాచరణ చేయాలన్నా కాపులు ఇప్పుడు ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్ ఇస్తానంటుంది. అన్యాయంగా కేసులు తీసేస్తానన్నారు. కేసులు తీస్తానన్నప్పుడు ప్రభుత్వంలో గొడవ ఉసుగొలుపునట్టుగా ఉందమ్మా. ఇప్పుడు పద్మనాభం గారు అమలాపురం వెళ్ళి నా మీద కేసులుంటే నన్ను అరెస్ట్ చేయమన్నప్పుడు మీ మీద కేసులు లేవని చెప్పేసి సిబిసిఐడికి అప్పచెప్తామని తీసుకొచ్చి కిరణపూర్లో వదిలేశారమ్మా. ఆయన ఈ కేసులు ఉన్న కుర్రను వదలాలని ఆయన ఆమరణ దీక్ష 9ంటికి స్టార్ట్ చేస్తే 1:30కి దౌర్జన్యంగా తలుపులు పగలగొట్టి జుట్టెత్తుకుని అమ్మ అక్కడ వంట చేసుకునే మనిషి అచ్చి తాత అని చెప్పి 80 సంవత్సరాల వయసు అతను కూడా జుట్టు పట్టుకుని బరబరి చిత్త కొట్టేశారంటమ్మా. మమ్మల్ని కొట్టారు అందరూ బూతులమ్మ. కోడల్ని భార్యని కూడా లంజా కుదుర రావే అది అని చెప్పేసి బూతులు తిట్టుకుంటూ చాలా దారుణంగా కొడుకు కొడుతూ అంత ఇన్సల్ట్ చేయాలమ్మా. ఒక ఉద్యమం, ఒక నిరాహార దీక్ష ఏమైనా ఆయన నక్సలైటా, టెర్రరిస్టా? ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేయాలా ముద్రగడ పద్మనాభం గారిని? అయితే మీరు డాక్టర్లతో ఎవరితో అయినా మాట్లాడడం జరిగిందా? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి మీరేమన్నా తెలుసుకున్నారా?
ఆ డాక్టర్ని మాట్లాడానమ్మా, 2 చేతులు బిడ్డ ఆయన సూపరింటెండెంట్ రమేష్ గారికి చెప్తున్నా, అయ్యా నా కూతుర్ని రక్షించండి బాబు, నా కూతుర్ని బతికించండి అని చెప్పేసి అడిగాను. అడిగితే వాళ్ళు ఎంత కంగారు పడి మొత్తం ప్లీజ్ అవన్నీ ఎక్కిస్తున్నారమ్మా. అయితే సార్, అనుభవజ్ఞులైన వైద్యులు ఎవరన్నా ఉన్నారా అక్కడ, అందుబాటులో ఉన్నారా? సార్ని చూస్తూ ఉన్నారా? ఏమ్మా, ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వైద్యులు ఎవరన్నా ఉన్నారా అక్కడ? అంటే కాకినాడ నుంచి ఎవరన్నా ఎక్స్పర్ట్ ని తీసుకొస్తున్నామని చెప్పి అన్నారమ్మా. ఇప్పుడు మరి వస్తారేమో చూడాలి. ప్రజెంట్ అయితే నిలకడగా ఉంది, కంగారు పడక్కర్లేదండి అది ఇదని అంటున్నారు. ప్రెగ్నెన్సీకి కూడా ఇబ్బంది లేదన్నట్టుగా మాట్లాడుతున్నారమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళందరూ కోలుకోవాలని ఆశిస్తున్నాం. ముద్రగడ గారి దీక్ష ఇలాగే కొనసాగుతూ కాపుల కోసం ఏదైనా మంచి చేయాలని కోరుకుంటున్నాం.